ఇక ఇటువైపు మన అప్పర్ సీనియర్ అయితే వచ్చేసి ఏంటి ఇంకా చియాన్ బయటికి రాలేదు. దాదాపుగా సమయం కూడా అయిపోవచ్చింది కదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక అప్పుడే మన చియాన్ డోర్ ఓపెన్ చేసి ఆ గది నుండి బయటికైతే వస్తూ ఉంటాడు. మొత్తానికి అతను సమయం పూర్తి కాకముందు ఇక్కడ వచ్చేసాడని చెప్పేసి అక్కడున్న వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మన చియాన్ వాళ్ళ దగ్గరికి వచ్చే కొద్దీ వాళ్ళకి అక్కడ చాలా ఎక్కువ బ్లాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇక మనోళ్ళైతే వచ్చేసి నువ్వు ఫిఫ్త్ టెస్ట్ పాస్ అయిపోయావు. అసలు నీ కంప్లైంట్ నువ్వు వెంటనే వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పేసి మన చియాన్‌తో అంటారు. ఇక మన చియాన్ ఆ కేవ్ నుండి బయటకు వస్తూ ఆ విరిగిపోయిన డ్రాగన్ కొమ్మును కూడా మనోడైతే బయటికి తీసుకొస్తాడు. ఇక మన షియాన్ అయితే వచ్చేసి దాదాపుగా నేను అరగంట సేపు నుండి ఇలాగే స్నానం చేస్తూ ఉన్నాను. నా బాడీ నుంచి ఆ దుర్వాసన మొత్తం పోయి ఉంటుంది కదా అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మనోడు ఆ విరిగిపోయిన డ్రాగన్ కొమ్మును అయితే చూస్తాడు. ఒక్కసారిగా మనోడు ఆ కేవ్‌లోకి వెళ్ళినప్పటి నుంచి అసలు ఏం జరిగిందో ఒక్కసారిగా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక మన షియాన్ ఆ మాన్‌స్టర్‌తో ఫైట్ చేయడం అదే విధంగా మనోడు ఆ బ్లాక్ స్వాన్‌ని పట్టుకున్నప్పుడు అసలు వాడి బాడీకి ఏం జరిగిందా అని చెప్పేసి మనోడు అన్నీ ఒక్కసారిగా అయితే గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. నిజానికి నేను ఆ బ్లాక్ స్వాన్‌ని టచ్ చేసినప్పుడు దానిలో ఉన్న అంతర్గత శక్తి మొత్తం నా బాడీలోకైతే వెళ్ళిపోయిందని నేను గ్రహించగలిగాను. ఈ బ్లాక్ స్వాన్ శక్తి కేవలం నేను అంతర్గత శక్తిని ఉపయోగించేటప్పుడు మాత్రమే దానికి స్పందిస్తుంది. నేను అసలు ఈ బ్లాక్ లిక్విడ్ ఏంటని చెప్పేసి మన చియాన్ అయితే అడుగుతాడు. అదేవిధంగా నాకు కొంచెం వేడిగా కొంచెం చల్లగా ఉంది. అసలు నా బాడీలో ఏం జరుగుతుందని చెప్పేసి అంటాడు. ఇక అది విన్న మా నాన్న అయితే వచ్చేసి మాస్టర్ ఈ బ్లాక్ లిక్విడ్ అయితే వచ్చేసి మొత్తం మీ బాడీలో ఉన్న వేస్టేజ్ మొత్తాన్ని అయితే తీసేస్తుంది. అది మీ రక్తంలో ఉన్నది కానీ ఎక్కడైనా సరే దాన్నంతా క్లీన్ చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నేను? అలాగైతే ఇది మిగతా వాళ్ళకి కూడా అయితే సహాయం చేస్తుందా? అలాగైతే నేను ఆ టీమ్‌లో ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా ఇవ్వడానికి నేను దీన్ని సేకరించుకుంటా అని చెప్పేసి మనోడు అక్కడున్న బ్లాక్ లిక్విడ్ అయితే కొద్దిగా సేకరించుకుంటూ ఉంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు ఈ శబ్దం ఏంటి అని చెప్పేసి మనోడు కంగారు పడుతూ ఉంటాడు. ఉన్నట్టుండి ఆ కేవ్ మొత్తం ఒక్కసారిగా అయితే డస్ట్ అయ్యేప్పుడు మొదలు పెడుతూ ఉంటుంది. ఇక చాలా ఫాస్ట్‌గా మన చివన అక్కడి నుంచి జంప్ చేసి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. కానీ ఎంతో కొంత సేకరించుకోను కానీ ఇక్కడున్న లిక్విడ్ మొత్తం అకాడమీలో ఉన్న ప్రతి ఒక్కరికైతే సరిపోతుంది కదా! ఇక మనోడు ఆ కేవ్ నుండి బయటకొస్తూ విరిగిపోయిన డ్రాగన్ కొమ్మను కూడా అయితే మనోడు బయటికి తీసుకొస్తాడు. అసలు దీన్ని నేను ఎలా ఉపయోగించుకోవాలి నాకేమాత్రం అర్థం కావట్లేదు. నేను మొత్తం దీన్ని స్కాన్ చేసి అసలు ఇదేంటో నాకు చెప్తావా అని చెప్పేసి మన చియాన్ అయితే అడుగుతాడు. ఇక మన యానిమేషన్ అయితే వచ్చేసి సారీ మాస్టర్ అదేంటో కూడా నేను సరిగ్గా గుర్తించలేకపోతాను. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను అది డైమండ్ కన్నా చాలా స్ట్రాంగ్ అయిన మెటల్ అని చెప్పేసి అంటుంది. ఇక అది విని మన చియాన్ ఒకసారిగా ఆశ్చర్యపోయి ఏంటి డైమండ్ కన్నా చాలా స్ట్రాంగ్‌గా అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మనోడు తన కీ శక్తిని ఉపయోగించి దానిపైన అయితే అటాక్ చేస్తాడు. ఇక మనోడు తన కీ శక్తిని ఉపయోగించి ఆ డ్రాగన్ కొమ్ము పైన అయితే అటాక్ చేస్తాడు. కానీ దానికి ఏమాత్రం డ్యామేజ్ కాదు. ఇది చాలా అద్భుతంగా ఉంది. నేను నమ్మలేకపోతున్నాను. ఇది నా కీ శక్తిని కూడా అయితే ఆపేసింది. కాబట్టి ఈ డ్రాగన్ కొమ్ము ద్వారా నేను ఒక అద్భుతమైన స్వాన్ అయితే తయారు చేసుకోవచ్చు కదా! ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చేసి మన చియోన్ మన లెఫ్ట్ గార్డ్‌ని కలవడానికి అయితే వస్తాడు. ఇటువైపు మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి అప్పర్ సీనియర్ చెప్పింది నిజమే. వీడు ఆ కేవ్‌లో నుంచి బయటకొచ్చిన తర్వాత వీడిలో ఏదో కొత్త శక్తిని నేను గమనిస్తూ ఉన్నాను. అంటే నేను విన్నది కట్టుకథ కాదన్నమాట. నిజమేనన్నమాట. ఆ గృహలో ఎన్నో దుష్ట శక్తులు ఉన్నాయని విన్నాను. వీడి లోపల ఏదో కొన్ని దుష్ట శక్తులు ఉన్నట్టుగా నేను గ్రహిస్తున్నానని చెప్పేసి మన లెఫ్ట్ గార్డ్ ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు ఇప్పుడు ఫిఫ్త్ టెస్ట్ అయితే పాస్ అయ్యావు. ఇప్పుడు నువ్వు ఒక క్లాన్ మాస్టర్ లెవెల్‌కి అయితే చేరుకున్నావని అంటాడు. ఇక మనోడు ఫిఫ్త్ టెస్ట్ పాస్ అయినందుకు మనోడికి ఒక చిన్న డాగర్ దాంతో పాటు ఒక చిన్న బ్యాడ్జ్ అయితే ఇస్తారు. ఇక మంచిగా నా డాగర్‌ని చూసుకో ఇది చూస్తుంటే చాలా అందంగా ఉన్నట్టుంది. ఖచ్చితంగా నేను చెప్పగలను దీన్ని ఒక యోధుడే చెక్కి ఉండాలి. ఇక మన అప్పర్ సీనియర్ అయితే వచ్చేసి అది ఉక్కు కన్నా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. అది కేవలం మాస్టర్ లెవెల్ చేరుకున్న వారికి మాత్రమే అది అందజేస్తారు. నిజానికి ఆ కత్తిని తయారు చేసింది రాజు అని చెప్పేసి అంటాడు. అది విన్న మన శివన్ ఆ కత్తిని చాలా దూరంగా అయితే విసిరేద్దాం అనుకుంటాడు. ఇక మన శివన్ అయితే వచ్చేసి నేను ఇక్కడికి రావడం ముఖ్య కారణం నేను ఐదో టెస్ట్ పాస్ అయిపోయాను కాబట్టి ఇక ఆరో పరీక్ష ఏంటో నాకు చెప్తారా అని అడుగుతాడు. ఇక ఆ మాట విన్న వెంటనే మన అప్పర్ సీనియర్ అదే విధంగా మన లెఫ్ట్ గైడ్ అయితే వచ్చేసి అసలు వీడి ఉద్దేశం ఏంట్రా? నేనే కదరా నువ్వు ఐదో టెస్ట్ పాస్ అయ్యి ఇక్కడికి వచ్చావు. అంతలో నువ్వు ఆరో టెస్ట్ అయితే పాస్ అవ్వాలనుకుంటున్నావా? అది నీ హక్కు ఖచ్చితంగా నువ్వు పాస్ అవ్వచ్చు. కానీ అందులో ఒక నియమం అయితే ఉంది. ఇక అది విన్న మన అప్పర్ సీనియర్ అయితే వచ్చేసి దాదాపుగా 70 సంవత్సరాల తరువాత ఒకడు స్వయంగా ఆరో టెస్ట్‌లో పాస్ అయితానని ముందుకొచ్చాడు. నా కళ్ళారా నేను చూసిందంతా నమ్మలేకపోతున్నాను. సరే ఈ ఆరో టెస్ట్ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే 12 మందికి చెందిన మండల పెద్దల్లో ఎవరితో ఒకరితో నువ్వు ఫైట్ చేసి వాళ్ళని ఓడించాలి. నేను చెప్పింది నీకు అర్థమైందా? నువ్వు ఎవరిని సవాల్‌కైతే పిలవాలనుకుంటున్నావో వాళ్ళ పేరేంటో నాకు చెప్పు అని చెప్పేసి మన లెఫ్ట్ గార్డ్ అయితే అడుగుతాడు. ఇక అదంతా విన్న మన శివాన్ అయితే వచ్చేసి ఏంటి నేను ఇప్పుడు ఒకరిని ఛాలెంజ్‌కి పిలవాలా? అదే కాక ఈ 12 మంది మండలిలో ఎవరినో ఒకరినైతే ఎంచుకొని వాళ్ళకి నేను ఛాలెంజ్ విసరాలి. కాబట్టి నేను ఎవరిని ఎన్నుకోవాలి? ఈ ఆరో టెస్ట్ ఇలా ఉంటుందని నేను ఏమాత్రం ఊహించలేదు. ఇక మన శివాన్ అయితే వచ్చేసి ఆలోచిస్తూ ఎలాగైనా సరే ఈ డిమానిక్ అకాడమీ నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ 6 ప్రధాన వంశాలకు వ్యతిరేకంగా అయితే యుద్ధం చేస్తాను. అంతకుముందే ఒకరిని వదిలించుకుంటే చాలా మంచిది అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే నేను హెల్ అండ్ డిమాన్స్ వార్ టెక్నిక్ పూర్తిగా అయితే నేర్చుకోవాలి. ఇక మన చియాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి వాడు పాయిజన్ క్లాన్ అయితే ఎంచుకుంటాడనుకున్నాను. కానీ ఇక మన చియాన్ అయితే వచ్చేసి నేను ఎవరితో ఫైట్ చేయాలనుకుంటున్నానో నాకు పూర్తిగా తెలియదు కాబట్టి నాకు కొద్దిగా సమయం కావాలి. వాళ్ళ పేరు నేను తర్వాత చెప్తానని అంటాడు. వీడు వాడిని ఎంచుకొని వాడిపైన దాడి చేసి వాడి పగతో తీర్చుకోవాలనుకుంటున్నాడా ఏంటి? ఖచ్చితంగా వీడు అలా చేయడు. ఎందుకంటే వీడు పగ కోసం మాత్రమే పోరాటం లేదు.
ఇంకా ఇతను ఎక్కువ కాలం ఇక్కడైతే ఏమాత్రం ఉండలేడు. దాదాపుగా 4 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వబోతుంది. కానీ ఇతను బయటికి వెళ్ళిపోయిన వెంటనే 6 ప్రధాన వంశాలు ఇతనిపైన దాడి చేసే అవకాశం ఉంది. ఈ చియాన్ అసలు వాటిని ఎలా ఎదుర్కొంటాడు? ఇక తర్వాత మన చియాన్ అయితే వచ్చేసి లైబ్రరీలో ఉన్న 5వ అంతస్తుకైతే చేరుకుంటాడు. ఇకప్పుడే మన చియాన్ అయితే వచ్చేసి మా మాస్టర్ చెప్పింది నిజమే. ఇక్కడ కేవలం 20 బుక్‌లు మాత్రమే ఉన్నాయి కదా! ఇకప్పుడే మనోడికి తన సెన్సై చెప్పిన మాటలైతే గుర్తుకొస్తాయి. నేను నేర్పించే టెక్నిక్స్ కేవలం 4 లేదా 5 అంతస్తులో మాత్రమే ఉంటాయి. మా మాస్టర్ చెప్పింది నిజమే. బటర్‌ఫ్లై టెక్నిక్ కేవలం 5 అంతస్తులో మాత్రమే ఉంది. దీన్ని స్కాన్ చెయ్యి నానో అని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత మన చియాన్ అయితే వచ్చేసి మొత్తాన్ని అనుకున్న ప్లేస్‌కైతే వచ్చేసాను. ఆ పిల్లని చూస్తూ నానో దీన్ని పూర్తిగా స్కాన్ చెయ్యి అని చెప్పేసి అంటాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి అసలు నానో నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి మనోడు చాలా ఫాస్ట్‌గా వెళ్లి ఆ పిల్లర్ వెనకాల చూస్తే అసలు ఏమాత్రం ఉండదు. అంతా ప్లెయిన్‌గా అయితే ఉంటుంది. ఇక మన చియాన్ అయితే వచ్చేసి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇది అసాధ్యం. ఇది అసలు ఎలా జరుగుతుంది? ఎటువంటి కత్తి గుర్తులు లేవేంటి ఇక్కడ అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. నానో నువ్వు దీన్ని పూర్తిగా స్కాన్ చేసావని అంటే మన నానో అయితే వచ్చేసి కేవలం దీని మీద ఒక చిన్న కత్తి గుర్తు మాత్రమే ఉంది మాస్టర్ అని అంటుంది. ఇక అప్పుడే మన చియాన్ చాలా ఫాస్ట్‌గా ఆగ్మెంటెడ్ రియాలిటీ ఓపెన్ చేసి దాన్నైతే చెక్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఈ కత్తి గుర్తుని ఇక్కడ దాచిపెట్టారని నేను నమ్మలేకపోతున్నాను. అసలు దీన్ని ఎవరు చేసి ఉంటారో నాకేమాత్రం అర్థం కావట్లేదు. కేవలం అతను తన స్వార్థ శక్తితో ఇలా చేశాడని నేను నమ్మలేకపోతున్నాను. ఇక మన చియాన్ ఆ పిల్లర్ వెనక వైపు వెళ్లి చూస్తే మళ్ళీ అక్కడ ఇంకొక హోల్ కూడా అయితే కనిపిస్తుంది. అసలు ఇది ఎలా సాధ్యం నేను నమ్మలేకపోతున్నాను. అసలిలాంటి చిన్న హోల్ అసలు ఎవరు చేయగలరు? ఒకవేళ అతను ఒక్క రవ్వ ఎక్కువ శక్తిని ఉపయోగించడానికి ఈ పిల్లర్ పూర్తిగా అయితే కూలిపోతుంది. ఖచ్చితంగా దీన్ని ఎవరో ఒక గొప్ప వ్యక్తి అయితే చేసి ఉండాలి. ఇలాంటిది ఇంకెవరైనా చేయాలంటే అతనికి పూర్తిగా ఏకాగ్రత అయితే ఉండాలి. ఇలాంటివి కేవలం 5 శక్తులను అదుపు చేయగల వ్యక్తి మాత్రమే చేయగలడు. అతని సంకల్పం స్వార్థతో కూడా కలిసిపోవాలి పూర్తిగా. ఇక మన చియాన్ అయితే వచ్చేసి మెడిటేషన్ చేస్తూ తన పూర్తి శక్తిని పెంచుకుంటూ అలాగే 5 శక్తుల్ని అదుపులో చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక మన చియాన్ పూర్తి ఏకాగ్రతతో కూర్చొని మరో 5 శక్తుల్ని కంట్రోల్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన వ్యక్తి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నమ్మలేకపోతున్నాను. అసలు లోపల ఏం జరుగుతుంది? నా కళ్ళు చూస్తుంది నేను ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. అతను 5 శక్తుల్ని అయితే అదుపు చేయాలనుకుంటున్నాడా? నిప్పు, నీరు, భూమి ఇలా 5 శక్తులను అదుపు చేయగలిగిన వ్యక్తి మాత్రమే ఒక గొప్ప మాస్టర్ అయితే అవుతారు. అతన్నెవరూ ఓడించలేరు. అతను ఆ 5 శక్తులను అదుపులోకి తెచ్చుకుంటే అతన్నెవరూ ఓడించలేరు. అతను కావాలనుకుంటే ఆ శక్తులు ఏదైనా ఉపయోగించి వాళ్ళ పైనైతే దాడి చేయగలడు. ఇక మన చియాను బాడీ నుండి దాదాపుగా ఎక్కువ శక్తి అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని చూసి నాకున్న వాళ్ళంతా చూసి ఇది అసాధ్యం నేను నమ్మలేకపోతున్నాను. ఈ కుర్రాడు ఆ 5 శక్తులను అయితే అదుపు చేస్తూ ఉన్నాడు. ఇక మన చియాను బాడీ నుంచి ఎనర్జీ ఫ్లోకి అక్కడున్న వాళ్ళు చాలా దూరం అయితే వెళ్ళిపోతారు. ఇక తర్వాత అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి అసలు ఇక్కడ ఏం జరిగింది? నేను ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. అతని బాడీలో ఇప్పుడు ఎటువంటి శక్తి లేనట్టుగా నేను గ్రహిస్తున్నాను. అంటే 5 శక్తులను అది పూర్తిగా అదుపు చేశాడు. నేనే కాదు ఆ లెఫ్ట్ గార్డ్‌ని కూడా ఇప్పుడు కేవలం అతని బాడీలో ఎటువంటి ఎనర్జీ ఉందో కూడా ఖచ్చితంగా గ్రహించలేడు. చూస్తుంటే ఇతను 5 శక్తులను పూర్తిగా అదుపు చేసి తన బాడీలో దాచుకున్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇతను మాస్టర్ లెవెల్‌కైతే పూర్తిగా చేరుకున్నాడు. ఇది అసాధ్యం కదా! ఇక అక్కడున్న ప్రతి ఒక్కరైతే వచ్చేసి మీకు అభినందనలు. మీరు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి చూపించారు. మీరు నిజంగా చాలా గొప్పవారని చెప్పేసి మన చియాంత్ అయితే అంటారు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి చూస్తుంటే నా శక్తి ఎన్నో రెట్లు పెరిగినట్టుగా నేను ఈజీగా గ్రహించగలుగుతున్నాను. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. నేను మెడిటేషన్‌లో ఉన్నప్పుడు నాకు బాడీ గార్డ్‌గా ఉన్నందుకు మీకు చాలా ధన్యవాదాలని చెప్పేసి మన చియాన్ అయితే అంటాడు. నిజానికి మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే లైబ్రరీలో గందరగోళాన్ని అయితే సృష్టించాను. కాబట్టి దయచేసి నన్ను క్షమించండి అని చెప్పేసి మన చియాన్ అయితే అడుగుతాడు. ఇక కొన్నవైతే వచ్చేసి మరేం పర్వాలేదులే అని చెప్పేసి అంటాడు. కానీ అతని మనసులో అసలు నీకేమన్నా బుద్ధుందా? లైబ్రరీలో ఎవరైనా చేస్తారా? ఇక్కడ ఉన్న పుస్తకాలు ఎంత అమూల్యమైనవి నీకు తెలుసా? అని మన చియాన్ తన మనసులో అయితే తిట్టుకుంటూ ఉంటాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చేసి పడిపోయిన పుస్తకాలన్నిటిని అయితే సేకరించుకుంటున్నారు. ఇదే నాకు సరైన సమయం. ఇక మన చియాన్ అయితే వచ్చేసి ఆ పిల్లని టచ్ చేస్తూ ఎవరైనా సరే ఈ చుమ్మా టెక్నిక్‌ని నేర్చుకోకుండా వాళ్ళు దీనిలో అయితే దాచిపెట్టారు. కేవలం బలవంతులు మాత్రమే ఆ టెక్నిక్స్‌ని కనుగొని వాటిని నేర్చుకోవటానికి. ఇక కొన్న వ్యక్తి అయితే వచ్చేసి మన చియాన్‌తో మాట్లాడుతూ మాస్టర్ చియాన్ కావాలంటే మీరు మళ్ళీ కొన్న పుస్తకాలన్నిటిని చదవగలరని చెప్పేసి అంటాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి నేను ముందుగానే 6 ప్రధాన వంశాలకు చెందిన ప్రతి ఒక్క టెక్నిక్‌ని నేర్చుకున్నాను. అంతేకాదు వాటన్నిటిని నేను స్కాన్ చేశాను నానో మిషన్ ద్వారా. చూస్తుంటే ఇక్కడ ఇంకా చాలా బుక్స్ ఉన్నట్టున్నాయని చెప్పేసి మంచోన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మంచోన్ అయితే వచ్చేసి మనోడికి కనపడిన బుక్కల్లో నానో మిషన్ ద్వారా స్కాన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అది పనికొచ్చేదా పనికిరానిదా ఏమాత్రం ఆలోచించకుండా మనోడికి ఏ బుక్ కనపడితే ఆ బుక్ ఓపెన్ చేసి దాన్నైతే స్కాన్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక నైట్ టైమ్ మంచియాన్ అయితే వచ్చేసి వాళ్ళ టీమ్మేట్స్‌తో మాట్లాడడానికి అక్కడికైతే వస్తాడు. ఇక మనోళ్ళంతా అయితే వచ్చేసి మాస్టర్ మీరు 5 టెస్ట్ పాస్ అయినందుకు మీకు చాలా ధన్యవాదాలని చెప్పేసి మనోళ్ళంతా మన షియాన్‌తో అయితే మాట్లాడుతూ ఉంటారు. ఇకప్పుడు మన చియాన్ అయితే వచ్చేసి మన మ్యూనింగ్‌తో మాట్లాడుతూ మీకు వినపడ్డ ఆ వాయిస్ కూడా నాకు కూడా వినపడిందని చెప్పేసి అంటాడు. ఇక మనోళ్ళు అయితే వచ్చేసి ఏంటి మీకు కూడా ఆ వాయిస్ వినపడిందా అని చెప్పేసి మన చియాన్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక ఇటు మనోళ్ళంతా చూసి మాన్స్టర్ లాంటివి ఏం లేవు. అయన్నీ ఒక కట్టుకథ మాత్రమే. అవన్నీ నమ్మితే మీరు మూర్ఖుల్లాంటోళ్ళని చెప్పేసి ఇక వాళ్ళలో వాళ్ళే గొడవ పడుతూ ఉంటారు. మాన్స్టర్ ఉందా లేదా అని చెప్పేసి. ఇక మన చియాన్ అయితే వచ్చేసి నేను ఆ కేవ్‌లో చూసింది ఖచ్చితంగా వీళ్ళతో చెప్తే వీళ్ళు ఏమాత్రం నమ్మరు. అంతేకాదు అది ఒకవేళ నమ్మినా గాని వీళ్ళు విపరీతంగా అయితే భయపడే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఈ విషయాలన్నీ వాళ్ళకి చెప్పకపోవడమే మంచిదని చెప్పేసి మన చియాన్ ఆలోచిస్తూ ఉంటాడు.
ఇక మనోడైతే చూసి వాళ్ళిద్దరు గొడవ పడ్డాయని చూసి నిజంగా హోసాంగా చాలా అందంగా ఉంది కదా అని చెప్పేసి మన చియాన్‌తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక మన చియాన్ అయితే చేసి నేను మీ అందరి కోసం కేవలం దీన్ని తీసుకొచ్చానని చెప్పేసి మనోడు అక్కడ సేకరించిన బ్లాక్ లిక్విడ్ వాళ్ళకైతే చూపెడతాడు. ఇక మనోళ్ళంతా అయితే వచ్చేసి అసలు ఏంటి మాస్టర్ ఇది ఇంత కంపు కొడుతుంది వెంటనే దీన్ని తీసేయండి అని చెప్పేసి మన చియాన్‌తో అయితే అంటారు. ఇక మన చియాన్ ఆలోచిస్తూ ఇది పాము లేదా డ్రాగన్ రక్తం అని చెప్తే వీళ్ళు ఏమాత్రం నమ్మరు. దీన్ని నేను కేవ్ నుండి బయటకు వచ్చేటప్పుడు మీకోసం తీసుకొచ్చానని చెప్పేసి అంటాడు. అది విన్న మనోళ్ళంతా వచ్చేసి ఏంటి మా కోసం తీసుకొచ్చారు అసలు దీన్ని ఎందుకు తీసుకొచ్చారు మాస్టర్ అని చెప్పేసి అంటారు. మరేం లేదు ఇదంతా మీరందరూ తాగాలి కాబట్టి నేను ఒక్కనే తీసుకుంటే ఏం బాగుంటుంది అందుకే మీ అందరి కోసం దీన్ని తీసుకొచ్చానని చెప్పేసి మన చియాన్ అయితే అంటాడు. ఏంటి దీని అందరం తాగాలి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మాస్టర్ ఇది మా వల్ల కాదు అని చెప్పేసి మనోళ్ళంతా గట్టిగా అరుస్తూ ఉంటారు. దీన్ని తాగడం వల్ల మీ బాడీలో ఉన్న వేస్టేజ్ అంతా క్లియర్ అవుతుంది. దీన్ని తాగడం వల్ల మీ అంతర్గత శక్తి కూడా పెరుగుతుందని చెప్పేసి మన చియాన్ అయితే అంటాడు. చూస్తుంటే మన మాస్టర్ దండిగా తెచ్చినట్టున్నాడు కదా ఏంటి ఇప్పుడు దీని అందరూ తాగాలి ఇది నా వల్ల కాదు అని చెప్పేసి అక్కడున్న వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకప్పుడే మనోడైతే చేసి అసలు మీరేం మాట్లాడుతున్నారు మన లీచ్ మన కోసం ఎంతో కష్టపడి దీన్ని తీసుకొచ్చారు. నా లీచ్ కోసం నేను నా ప్రాణాలను ఇస్తా దీన్ని తాగలేనా అని చెప్పేసి మనోడు దాన్ని గుట్ట కూడా తాగేస్తాడు. చూసారు ఎందుకు భయపడుతున్నారు నాకేం కాలేదని చెప్పేసి అంటాడు. ఇకప్పుడే మనోడు కింద పడిపోయి గట్టి గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు. ఇకప్పుడే మనోడు ఒకసారిగా పైకి లేచి నా శక్తి చాలా వరకు పెరిగినట్టుంది అంతే కదా నా అంతర్గత శక్తి కూడా చాలా వరకు పెరిగినట్టుగా నేను గ్రహించగలుగుతున్నాను. చూసారా నేను చెప్పింది నిజమే ఇదంతా మీకోసమే తీసుకొచ్చా అని చెప్పేసి మన చియాన్ అయితే అంటాడు. ఇక తర్వాత మన చియాన్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు అయితే వచ్చేసి ఆ బ్లాక్ లిక్విడ్ అయితే తాగేస్తారు. ఇక ఇటువైపు మన చియాన్ అయితే వచ్చేసి ఆ విరిగిపోయిన డ్రాగన్ కొమ్ముని తీసుకొని మనోడు ఒక స్వాడ్ తయారు చేపించుకోవడానికి అయితే వెళ్తాడు. ఇక ఆ కన్ను వ్యక్తి అయితే వచ్చేసి విరిగిపోయిన డ్రాగన్ కొమ్ముని చూసి ఏ కుర్రాడు అసలు దాన్ని ఎక్కడ నువ్వు సంపాదించావు అసలు అది ఎక్కడ దొరికిందని చెప్పేసి అంటాడు. కానీ మన చియాన్ అయితే వచ్చేసి ఆ వివరాలు ఏవి నీకు చెప్పలేనని చెప్పేసి అంటాడు. మరేం పర్వాలేదులే దీనితో ఒక గొప్ప ఆయుధాన్ని అయితే నేను తయారు చేయగలను నీకెంతకో ఒక బ్లేడ్ దీంతో తయారు చేయించాలా అని చెప్పేసి అడుగుతాడు. ఇక అతను మన చైనా వైపు చూసి చూస్తుంటే నీకు హార్డ్ సీల్ కూడా ఇచ్చినట్టు ఉన్నారని చెప్పేసి అంటాడు. చూస్తుంటే నువ్వు ఆ మెటల్‌తో కూడా ఒక ఆయుధాన్ని తయారు చేయించుకోవాలనుకుంటున్నట్టుగా ఉన్నావని చెప్పేసి అడుగుతాడు. అది విన్న మన శివన్ అయితే వచ్చేసి "నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? కేవలం ఒకరికి ఒక ఆయుధమని నువ్వే నాతో చెప్పావు కదా!" అని చెప్పేసి అంటాడు. నిజానికి మాస్టర్ లెవెల్ చేరుకున్న వాళ్ళకి మేము ఎన్ని ఆయుధాలైనా తయారు చేయించగలం. కానీ ఆ మెటీరియల్స్ మీరే సంపాదించుకు తీసుకురావాలి. ఎందుకంటే ఇక్కడ మెటీరియల్ చాలా అరుదుగా అయితే దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఆ మెటీరియల్ మీరే సంపాదిస్తే మేము ఎన్ని ఆయుధాలైనా మీకు తయారు చేసించగలమని అంటాడు. ఇక మంచిగా అయితే వచ్చేసి సరే నాకు అలాగైతే ఇంకొక స్వాడ్ కూడా తయారు చేయించండి అని అడుగుతాడు. ఇక మంచిగా అయితే వచ్చేసి ఆల్రెడీ నా దగ్గర ఒక బ్లాక్ స్వాడ్ అయితే ఉంది. ఆ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియకుండా నేను ఒక స్వాడ్ తయారు చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అది విన్న అతనైతే వచ్చేసి దాదాపుగా ఈ రెండింటిని నాకు తయారు చేయడానికి 2 నెలల సమయం పడుతుందని అంటాడు. అది విన్న మన శివన్ అయితే వచ్చేసి ఏంటి దాదాపుగా 2 నెలల సమయం పడుతుందా? ముందుగా నాకు వీలైనంత వేగంగా ఒక స్వాడ్ తయారు చేయించు అని అడుగుతాడు. ఇక ఇటువైపు మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి మన చియాన్‌తో మాట్లాడుతూ నిజంగా నువ్వు అతన్నే ఎంచుకుంటున్నావా? ఇక మన చియాన్ అయితే వచ్చేసి అవును నేను అతన్నే సవాల్ చేయాలనుకుంటున్నానని చెప్పేసి అంటాడు. ఇక దాన్ని విన్న మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి అసలు వీడికేమైనా ప్రతిభ ఉందా? లేదంటే వీడు వెర్రోడులా ఆలోచిస్తున్నాడా? నాకేం అర్థం కావట్లేదు. ఈ కుర్రాడు మ్యూజియంని ఎంచుకోనంటే నేను ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. ఒకవేళ తప్పుగా ఆలోచించినా గాని అతని చేతిలో వీడు ఖచ్చితంగా చనిపోతాడు. నాకు తెలుసు ఈ కుర్రాడు 6 వంశాల నుండి వీలైనంత వేగంగా బయటపడాలనుకుంటున్నాడు. సరే ఇది 6వ టెస్ట్‌కు నువ్వెన్నుకున్న నిర్ణయమే కాబట్టి నేనేమి మాత్రం నీకు అడ్డు చెప్పను. సరే ఇక నేను అతనికి అధికారికంగా ఒక లేఖ అయితే రాస్తాను. 6వ టెస్ట్‌కు అతన్ని ఒకరు ఛాలెంజ్ చేశారని. ఇక మన చియాన్ అతన్ని ఛాలెంజ్ చేసిన విషయం అయితే వచ్చేసి అకాడమీ మొత్తం అయితే తెలిసిపోతుంది. ఇక అక్కడున్న వాళ్ళంతా అయితే వచ్చేసి మన చియాన్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇటువైపు మన చియాన్ అయితే వచ్చేసి నన్నెందుకో పిలిచారంట అసలు మ్యాటర్ ఏంటని చెప్పేసి మన లెఫ్ట్ గార్డ్‌ని అయితే అడుగుతాడు. ఇక మన లెఫ్ట్ గార్డ్‌ని అయితే వచ్చేసి ఈ విషయం నీకెలా చెప్పాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఇక మన చియాన్ అయితే వచ్చేసి అసలు ఏదైనా తప్పుగా జరుగుతుందా అని అంటాడు. ఇక మనోడైతే వచ్చేసి నువ్వు ఛాలెంజ్ చేసే వ్యక్తిని నువ్వు వీలైనంత వేగంగా మార్చుకుంటే మంచిది అని అంటాడు. ఇక అదంతా విన్న మన చియాన్ అయితే వచ్చేసి అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఏంటి అతను నాతో ఫైట్ చేయడానికి ఏమాత్రం అంగీకరించలేదా అని అంటాడు. ఇక మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి అది సమస్య కాదు. దానికి ఇంకొక కారణం అయితే ఉందిలే అని అంటాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి అతను ఈ గది మొత్తం తన శక్తిని నింపేసినట్టుగా అయితే నాకు అనిపిస్తుంది. ఈ విషయం ఎవరికీ తెలియకూడదనా? ఇక మన లెఫ్ట్ గార్డ్ మాట్లాడుతూ నిజానికి ఇది చాలా రహస్యమైన విషయం. నేను పూర్తి వివరాలు నీకు చెప్పలేను కానీ నేను కేవలం నీకు ఒక విషయం మాత్రమే చెప్పగలను. 9 నుండి 12 మందిలో ఉన్న నలుగురిని మాత్రమే నువ్వు ఎంచుకోగలవు ఈ సవాల్‌కి. కేవలం ఆ నలుగురిలో కేవలం ఒకరిని మాత్రమే నువ్వు ఛాలెంజ్‌కి అయితే పిలవాలి. ఇటువైపు మన చియాన్ అయితే వచ్చేసి మిగతా వాళ్ళంతా వాళ్ళ పదవులను వదిలేసుకున్నారా ఏంటి? ఇప్పుడు నేను ఎవరిని ఎంచుకోవాలి అబ్బా! అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విషయం నేను నీకు చెప్పకూడదు అనుకున్నాను కానీ నేను నీ కోసం అయితే ఒకరినైతే రికమెండ్ చేస్తాను. ఇటీవలే మండలిలో చాలా విషయాలైతే మారిపోయాయి. 12వ మండలి పెద్ద ఎవరో నీకు తెలుసా? పాయిజన్ క్లాన్‌కి చెందిన వ్యక్తి అని అంటాడు. అది విన్న మన చియాన్ అయితే వచ్చేసి ఇంతకన్నా అద్భుతమైన విషయం ఏదన్నా ఉంటుందా? అని చెప్పేసి మనోడు చాలా కన్నింగా నవ్వుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డే అయితే వచ్చేసి మన చియాన్ పాయిజన్ క్లాన్‌కి అయితే ఛాలెంజ్ అయితే విసురుతాడు. ఏంటి ఇది నాకేమాత్రం నమ్మబుద్ధి కావట్లేదు. ఒక కుర్రాడు 6వ టెస్ట్‌కి నన్నైతే ఛాలెంజ్ చేశాడా? అది కూడా రాజు కొడుకు. చూస్తుంటే ఆ కుర్రాడు ఒక కప్పు పాయిజన్ లాగా నాకు కనిపిస్తుంది. ఒకవేళ ఇది రాజు వేసిన పన్నాగమా ఏంటి?
ఎందుకంటే దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి 6 ప్రధాన వంశాల కన్నా మేము ఇంకా చాలా అభివృద్ధి చెందుతూ చాలా గొప్పగా అయితే ఎదుగుతూ ఉన్నాము. ఒకవేళ రాజు మా పైన పట్టు సాధించడానికి ఇదంతా వేస్తున్న పన్నాగమా అని చెప్పేసి మనోళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కొన్న వాళ్ళంతా అయితే వచ్చేసి ఆ ఛాలెంజ్ మీరు ఏమాత్రం ఒప్పుకోవద్దని చెప్పేసి అంటారు. కానీ కొంతమంది అయితే వచ్చేసి నేను దానికి అంగీకరిస్తున్నాను. ఎందుకంటే మనం ఒప్పుకుంటే వాడితో యుద్ధం చేసి వాళ్ళని ఓడించి మనలో కూడా సత్తా ఉందని నిరూపించుకోవచ్చు కదా మన క్లాన్ ద్వారా. ఒకవేళ మనం వాళ్ళ ఛాలెంజ్‌ని తిరస్కరిస్తే మనం వీక్‌గా ఉన్నామని చెప్పేసి మనల్ని ఇంకా అణిచివేయడానికైతే ప్రయత్నిస్తారు. మీరు చెప్పింది కూడా నిజమే. మేమందరం ఈ ఛాలెంజ్‌కైతే ఒప్పుకుంటున్నామని అంటారు. అతను కేవలం మనకు మాత్రమే సమస్యే కాదు. 6 ప్రధాన వంశాలకు అతను ఒక పెద్ద సమస్య. నిజానికి 6 ప్రధాన వంశాలు అతన్ని ఎప్పుడెప్పుడు చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు మనమే వాడిని చంపేసి అంతకన్నా ముందుగా మనం వాడినే క్లియర్ చేస్తే సరిపోతుందిగా. వాడు రోజు రోజుకి వాడి శక్తి చాలా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు వాడొక మాస్టర్ లెవెల్‌కైతే చేరుకున్నాడు. ఇప్పుడు మనం గాని వాడిని అడ్డుకోలేకపోతే తర్వాత వాడు రాజైనా సరే మన పైన కూర్చుంటాడు. కాబట్టి వాడిని వీలైనంత వేగంగా మనం అడ్డు తొలగించుకుంటే మంచిదని అంటారు. ఇకప్పుడే మన ముసలోడు ఇదొచ్చేసి ఇక చాలు ఆపండి. మీ అందరికన్నా వాడిని ఎక్కువగా నేనే చంపాలన్నంత కసిగా నాకుంది. కానీ వాడిని చంపడానికి సరైన సమయం కాదు. సరైన సందర్భం కూడా కాదు. కాబట్టి ఆ ఛాలెంజ్ నేను అంగీకరించబోవట్లేదని అంటాడు. ఇక తర్వాత మన ముసలోడు వాళ్ళ మనవడి దగ్గరికి వెళ్ళి, "నన్ను క్షమించు. నేనిక నీకేం సహాయం చేయలేనని" చెప్పేసి అంటాడు. "మరేం పర్వాలేదు తాతయ్య" అని చెప్పేసి అతను మాట్లాడుతూ ఉండంగా ఇంక అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి అయితే వచ్చేసి, "సార్ మిమ్మల్ని కలవడానికి ఇప్పుడు ఒక అతిథి అయితే వచ్చాడని" అంటాడు. "ఏంటి ఇలాంటి సమయంలో నన్ను కలవడానికి ఒక అతిథి వచ్చారా? అసలు అతను ఎవరు?" అని చెప్పేసి అంటాడు. "ఏంటి తను నిజంగా ఇక్కడికొచ్చిందా? తను మీకోసం బయట వేచి ఉంది మాస్టర్" అని చెప్పేసి అక్కడున్న వాళ్ళైతే అంటారు. "సరే నేను వస్తున్నా" అని చెప్పేసి మనోడు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇకప్పుడే మన ముసలోడిని కలవడానికి ఒక లేడీ అయితే వచ్చేసి రెడ్ స్కార్ఫ్ కప్పుకొని అక్కడికైతే వస్తుంది. ఇక తనను చూసిన మనోడైతే చూసి నిజంగా తను తనేనా? నిజానికి తను గతంలో మా అమ్మ దగ్గర నుండి ఒక పాయిజన్ అయితే తీసుకువెళ్ళింది. నిజంగా తనేనా? అని చెప్పేసి మనోడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి తన వైపు చూస్తూ ఉంటాడు. ఇక కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చేసి మన లెఫ్ట్ గార్డియన్‌కి పాయిజన్ కల నుండి ఒక లేఖ అయితే వస్తుంది. ఇక ఆ లెటర్‌ని చదివిన మన లెఫ్ట్ గార్డియన్ అయితే వచ్చేసి నేను ముందుగానే ఊహించాను. వాడు ఛాలెంజ్‌కి ఒప్పుకున్నాడని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి తన స్వాడ్ తీసుకోవడానికి అక్కడికైతే వెళ్తాడు. మొత్తానికి ఆ స్వాడ్ పూర్తయిందని చెప్పేసి మనోడు మాట్లాడుతూ ఉండంగా అతనైతే వచ్చేసి ఆ స్వాడ్‌నయితే నిదానంగా అయితే తయారు చేస్తూ ఉంటాడు. ఇక దాన్ని గమనించిన మన చియాన్ అయితే చేసి అసలు అతను ఏం చేస్తున్నాడో నాకేం అర్థం కావట్లేదని చెప్పేసి మన చియాన్ దాదాపుగా అరగంట సేపు అలాగే చూస్తూ ఉంటాడు. మొత్తానికి నేను చివరికొచ్చేసాను. మొత్తానికి దీన్నయితే పూర్తి చేశానని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే మన చియాన్ అయితే వచ్చేసి మీరు మొత్తానికి దాన్ని పూర్తి చేశారా అని అంటాడు. ఏ కుర్రాడా నువ్వెప్పుడొచ్చావు? ఇలా సడన్‌గా వచ్చి భయపెట్టడం ఏమైనా మర్యాద పద్ధతిగా ఉందా? అని చెప్పేసి మనోడైతే అడుగుతాడు. ఇక మన చియాన్ తన స్వాడ్ తీసుకొని చూస్తుంటే ఇది చాలా మృదువుగా, చాలా అందంగా కూడా కనిపిస్తుంది. నిజంగా అది ఒక అద్భుతమైన స్వాడ్ అని అంటాడు. ఇక కన్నో వ్యక్తి మాట్లాడుతూ నిజంగా నువ్వు చెప్పినట్టే ఆ స్వాడ్‌కి నేను ఒక పేరైతే చెక్కాను. దాని పేరైతే వచ్చేసి వైట్ డ్రాగన్ అని చెప్పేసి అంటాడు. ఇలా రా ఆ బ్లేడ్ ఎంత షార్ప్‌గా ఉందో నీకు చూపిస్తానని చెప్పేసి ఒక క్లాత్ తీసుకొని ఆ బ్లేడ్ మీద అట్లా టచ్ చేసిన వెంటనే ఆ క్లాత్ రెండుకైతే తెగిపోతుంది. ఇక దాన్ని చూసి మన చియాన్ అయితే వచ్చేసి నిజంగా ఇది చాలా అద్భుతంగా అయితే ఉంది. నిజంగా ఇది ఇలా ఉంటుందని ఏమాత్రం ఊహించలేదు. నాకు కావాల్సింది కూడా ఇలాంటి స్వాడే అని అంటాడు. నిజంగా నువ్వు నా కోసం ఒక గొప్ప ఆయుధాన్నే తయారు చేసావని చెప్పేసి మన చియాన్ అయితే అంటాడు. నిజంగా ఇది నీకు నచ్చిందా? అదేంటి కుర్రాడా కావాలంటే ఇలాంటి ఆయుధాలు మరిన్ని నీకు తయారు చేయగలను. కానీ నువ్వే మెటీరియల్స్ సంపాదించి తీసుకురావాలని చెప్పేసి అంటాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి ఇప్పుడు ఈ కత్తితో నేను 6వ టెస్ట్ అయితే పాస్ అవ్వబోతున్నాను. ఇప్పుడు నా దగ్గర 2 స్వార్డ్స్ అయితే ఉన్నాయి. ఒకటి ద బ్లాక్ స్వార్డ్ అలాగే ఇంకొకటి వైట్ డ్రాగన్ స్వార్డ్. నిజంగా ఈ స్వార్డ్‌తో నేను ద బటర్‌ఫ్లై టెక్నిక్‌ని ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోగలనని చెప్పేసి మన చియాన్ ఆలోచిస్తూ ఉంటాడు. నా శక్తికి తగినైన స్వార్డ్ ఇదే అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇక 6వ టెస్ట్ మొదలవటానికి కొన్ని గంటల ముందు అక్కడికి చాలా మంది అయితే వచ్చి చేరుకుంటారు. ఇకప్పుడే అక్కడికి మన చియాన్ అయితే ఎంట్రీ ఇస్తాడు. దాన్ని చూసి అక్కడున్న వాళ్ళంతా చూసి నిజంగా 4 సంవత్సరాల్లో వాడు మాస్టర్ లెవెల్ చేరుకున్నట్టు ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. నిజానికి ఆరో టెస్ట్ కోసం 12 మంది పెద్దలలో అసలు వాడు ఎవరిని ఎన్నుకున్నారో నాకు తెలిసినంత వరకు వాళ్ళు పాయిజన్ క్లాన్‌కి చెందిన వ్యక్తిని అయితే ఎన్నుకొని ఉంటాడు. ఒకవేళ అలా చేస్తే నిజంగా వాడు ఒక పిచ్చివాడు. ఎందుకంటే వాడి చేతులు ఖచ్చితంగా వీడు చనిపోవాలనుకుంటున్నాడా ఏంటి? ఇకప్పుడే అక్కడ డైరెక్టర్ అయిన మన లెఫ్ట్ గార్డియన్ కూడా అయితే వచ్చేస్తాడు. ఇకప్పుడే అక్కడికి 12వ మండలి పెద్దయిన మన ముసలి తాతయ్య పాయిజన్ క్లాన్‌కి చెందిన ముసలోడైతే అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. దాన్ని చూసి అక్కడున్న ప్రతి ఒక్కరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వాడికేమైనా నిజంగా పిచ్చి పట్టిందా ఏంటి? పోయి పోయి వాడిని ఎన్నుకున్నాడు. ఒకవేళ వాడు పాయిజన్ అటాక్ చేసిన వెంటనే ఎవడి బాడీ కూడా ఏమాత్రం మిగలదు. నేను ఆ ముసలోడి గురించి చాలా విషయాలైతే విన్నాను. వాడు ఒకసారి మనిషి మీద పాయిజన్ అటాక్ చేసిన తర్వాత వాడి బాడీ ఏమాత్రం మిగలదు. అలాంటి వాడిని వీడు ఛాలెంజ్‌కి పిలిచాడంటే వీడు నిజంగా ఒక పిచ్చోడు. ఖచ్చితంగా వీడి చావుని ఎత్తుక్కుంటూ వెళ్తున్నారని చెప్పేసి మన చియాన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే మన లెఫ్ట్‌గా ఎదురుచూసి ముందుగా పోటీ మొదలుపెట్టే ముందు నేను 12వ మండలి పెద్దలకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే తను ఛాలెంజ్‌కి ఒప్పుకున్నందుకు. ఈ 6వ టెస్ట్ సాక్షిగా నేను 9వ మండలికి చెందిన వ్యక్తినైతే అధికారికంగా ఇక్కడికి తీసుకొచ్చాను. ఇతనే ఈ టెస్ట్ పూర్తిగా చూసి ఎవరు గెలిచారో అధికారికంగా అయితే తెలియజేస్తాడు. ఇక మన లెఫ్ట్ గార్డ్‌ని అక్కడున్న ముసలోడిని చూస్తుంటే వాడు ఏమాత్రం హ్యాపీగా లేనట్టుంది. ఎందుకంటే వాడు దాదాపుగా 2 సంవత్సరాల పాటు జైల్‌లో ఉన్నాడు. లోపల ఏం జరిగిందో నాకేమాత్రం తెలియదు. ఇక తర్వాత మన చియాన్ అక్కడున్న ముసలోడైతే వచ్చేసి వాళ్ళ పొజిషన్స్‌కి అయితే వెళ్లి నిలబడతారు. ఇక మన లెఫ్ట్ గార్డెన్ చాలా గట్టిగా అరుస్తే ఇక టెస్ట్ మొదలైందని చెప్పి చాలా గట్టిగా అయితే అరుస్తాడు. ఇక అప్పుడు అక్కడున్న ముసలోడు చాలా ఫాస్ట్‌గా మన చియాన్ పైన అయితే వచ్చి అటాక్ అయితే చేస్తాడు. ఆ అటాక్‌ని మన చియాన్ చాలా ఈజీగా అయితే డాచ్ చేస్తూ ఉంటాడు.
ఇక అది చూసి మన చియాన్ టీంలో ఉన్న వాళ్ళంతా వచ్చేసి నిజంగా అదొక మూర్ఖపు ఆలోచన. వాడు పిరికిల వాడిలా దెబ్బతీయాలనుకుంటున్నాడా ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే మన ముసలోడు చేసిన అటాక్‌ని మన చియాన్ చాలా ఈజీగా అయితే తప్పించుకుంటాడు. ఇక మన ముసలోడైతే వచ్చేసి వాడిపై నేను ఇప్పుడే కదా అటాక్ చేసేది. ఇది నాకేమన్నా భ్రమ ఏంటని చెప్పేసి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇక దాన్ని చూసిన 9వ మండలి పెద్దయితే వచ్చేసి ఇది నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. నా కళ్ళారా చూస్తుంది. నిజంగా ఆ కుర్రాడు ఉపయోగిస్తుంది ఇప్పుడు గ్రేట్ గార్డియన్ ఒక టెక్నిక్. ఇక అది విన్న మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి నిజంగా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? గ్రేట్ గార్డియన్ చెందిన పుస్తకాలు ఆల్రెడీ 5వ అంతస్తులో ఉన్నాయా ఏంటి? ఇక అప్పుడే మన చియాన్ చాలా ఫాస్ట్‌గా వెళ్లి ఆ ముసలోడి పైన అయితే అటాక్ చేస్తాడు. కానీ అక్కడున్న ముసలోడు తన కర్ర అడ్డం పెట్టుకొని దాన్ని అయితే ఈజీగా అయితే ఆపేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక మన చియాన్ నవ్వుతూ చూస్తుంటే మరేం పర్వాలేదు. నేను చేసే అటాక్‌కి చాలా ఫాస్ట్‌గానే రియాక్ట్ అవుతున్నావని చెప్పేసి అంటాడు. ఓహ్! నువ్వు నన్ను అలా అనుకుంటున్నావా అని చెప్పేసి మన ముసలోడు ఒక ఎనర్జీ బ్లాస్ట్ మన చియాన్ పైన అయితే అటాక్ చేస్తాడు. ఆ అటాక్‌ని మన చియాన్ ఈజీగా తప్పించుకుంటాడు. కానీ అక్కడ పెద్ద డిస్ట్రాక్షన్ అయితే జరుగుతుంది. ఇక ఆ అటాక్‌ని తప్పించుకొని మన చియాన్ చాలా ఫాస్ట్‌గా గాల్లోకి ఎగిరి ఆ ముసలోడి పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ ముసలోడు ఆ అటాక్స్‌ని తప్పించుకుంటూ ఉంటాడు. చూస్తూ ఉంటే నువ్వు నా కాళ్ళని లక్ష్యం చేసుకొని నన్ను వీక్ చేయాలనుకుంటున్నావు కదా అని చెప్పేసి అంటాడు. ఇక మన చియోన్ అయితే వచ్చేసి తన స్వాట్ తీసుకొని వెంటనే మనోడు బటర్‌ఫ్లై టెక్నిక్‌ని ఉపయోగించి దాంట్లో సెకండ్ ఫార్మ్ యూజ్ చేసి అక్కడున్న ముసలోడి పైన అయితే అటాక్ చేస్తాడు. ఇక ఆ ముసలోడు ఆ అటాక్‌ని ఆపడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు అక్కడున్న వాళ్ళంతా అయితే వచ్చేసి వాళ్ళు చేసుకుంటున్న ఫైట్ సౌండ్‌కి అక్కడున్న ఎడ్జ్ వేవ్‌కి అయితే వచ్చేసి తట్టుకోలేకపోతూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరు ఆపకుండా ఒకరితో ఒకరు చాలా భీకరంగా అయితే యుద్ధం చేసుకుంటూ ఉంటారు. ఇక మన ముసలోడైతే వచ్చేసి మన చియాన్ వైపు చూస్తూ ఈ అటాక్ దెబ్బకు వాడి స్వాడు పూర్తిగా విరిగిపోవాలి కదా! కనీసం వాడి స్వాడ్ మీద ఒక చిన్న గీత కూడా పడలేదు. నాకు తెలిసినంత వరకు ఆ స్వాడ్ ఇప్పటికి పూర్తిగా అయితే విరిగిపోవాలి. ఈ కుర్రాడు ఆల్రెడీ ముందుగానే మాస్టర్ లెవెల్‌కైతే చేరుకున్నాడు. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ కుర్రాడికి ఎటువంటి యుద్ధ అనుభవం ఏమాత్రం లేదు. నేను ఎన్నో యుద్ధాల్లో పాల్గొని నా శక్తినైతే పెంచుకున్నాను. కానీ వీడు చూస్తుంటే అలా ఏమాత్రం నాకు అనిపించట్లేదు. నేను వీడిలో ఒక మాన్స్టర్‌ని అయితే గమనిస్తున్నాను. అంచెలంచెలుగా వెతుకుతున్న ఒక మాన్స్టర్‌లా వీడైతే కనిపిస్తున్నాడు. ఆ రోజు మేడం నాకేం చెప్పిందో నాకు బాగా గుర్తుకుంది అని అంటాడు. ఇక అప్పుడే మనోడికి ఆ రోజుల కిందట జరిగిన ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే చూపెడతారు. ఇక మన ముసలోడు అక్కడున్న లేడీతో మాట్లాడుతూ ఆ టెస్ట్ అంగీకరించడం, అంగీకరించకపోవడం అది నా ఒపీనియన్. ఇక అప్పుడు అక్కడున్న లేడీ అయితే వచ్చేసి నేను చెప్పేది గనుక వింటే నీ మనవడు చనిపోకుండా బతికించే దారి నాకు తెలుసు అని చెప్పేసి అంటుంది. నీకు ఆ డివైనర్ డాక్టర్ గుర్తుకున్నాడా? వాడు ఎక్కడున్నాడో నాకు మాత్రమే తెలుసు అని చెప్పేసి అంటాడు. అది విన్న మనోడైతే వచ్చేసి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పిందని నమ్మడానికి నేనేమైనా పిచ్చోడినా? అతన్ని ఎవరు ఇంతవరకు కనుక్కోలేకపోయారు. దీని ద్వారా నువ్వు అతన్ని కనుక్కోవచ్చు. మా తాతయ్య అతని దగ్గర నుండి ఒక టోకెన్ అయితే తీసుకున్నారు. ఒక ప్రదేశానికి వెళ్తే ఈ టోకెన్ తీసుకొని అతన్ని మీరు ఖచ్చితంగా కలిసే అవకాశం ఉంటుంది. అంతేకాదు అప్పుడు మీ మనమని నువ్వు పూర్తిగా కాపాడుకోగలవు. కానీ దీనికోసం నువ్వు నేను చెప్పిన పని చేయాలి. 6వ టెస్ట్‌లో ఆ కుర్రాడిని పూర్తిగా చంపేసిన తర్వాత పరిస్థితులు మొత్తం తీవ్రంగా మారిపోతాయి. ఆ తర్వాత మిగిలిన విషయాలను మనం చూసుకుందామని అంటుంది. ఇక ఇటువైపు మన ముసలి తాతయ్య అయితే వచ్చేసి తను నా పైన పూర్తిగా నమ్మకం పెట్టుకుంది. ఎలాగైనా సరే ఈ కుర్రాడిని నేను చంపేయాలి. ఒకవేళ గనక నేను ఇక్కడ ఓడిపోతే 6 ప్రధాన వంశాలకు చాలా ముప్పైతే ఏర్పడుతుంది. ఇక అప్పుడే మన ముసలోడైతే వచ్చేసి మన చియాన్ పైన పాయిజన్ అటాక్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక దాన్ని గమనించిన మన లెఫ్ట్ గార్డియన్ అదే విధంగా మన 9వ మండలి పెద్దయితే వచ్చేసి అసలు మీకేమన్నా బుద్ధుందా ఏంటి? ఆ కుర్రాడిని మీరు చంపేయాలనుకుంటున్నారా ఏంటి? ఇక్కడ ఏమాత్రం అతని పైన పాయిజన్ అటాక్ చేయడానికి పర్మిషన్ లేదు. దయచేసి దాన్ని ఆపేయండి అని చెప్పేసి మనోళ్ళు చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక మన లెఫ్ట్ గార్డియన్ ఒకసారిగా అయితే ఫిక్స్ అయిపోతాడు. ఇక ఆ చియాను ఎవరు కాపాడలేరు. వాడు ఖచ్చితంగా చనిపోవాల్సిందే అని చెప్పేసి భావిస్తాడు. ఇక మన ముసలి తాతయ్య అయితే వచ్చేసి ఏరి కోరి చావును కొని తెచ్చుకున్నవురా కుర్రాడా! ఇక నువ్వు చావక తప్పదని చెప్పేసి మనోడు పాయిజన్ అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక దాన్ని చూసి అక్కడున్న వాళ్ళంతా వచ్చి ఏంటి అతను పాయిజన్ అటాక్ చేయబోతున్నాడు. ఖచ్చితంగా ఈ అటాక్‌ని అతను ఏమాత్రం తప్పించుకోలేడు. వాడు ఖచ్చితంగా చనిపోతాడని చెప్పేసి మన చియాన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ఆ ముసలోడు అయితే వచ్చేసి తన పాయిజన్ అటాక్ మన చియాన్ పైన అయితే అటాక్ చేస్తాడు. ఇక అప్పుడే మన చియాన్ కూడా అయితే వచ్చేసి తన స్వాడ్ తీసుకొని ఆ ముసలోడి పైన అయితే అటాక్ చేస్తాడు. ఇక మన చియాన్ చేసిన అటాక్‌ని ఆ ముసలోడు అయితే వచ్చేసి ఆపేస్తాడు. ఏంటి అసలు ఏమాత్రం అర్థం కావట్లేదు. ఇంత వేగంగా ఇక్కడికి ఎలా వచ్చాడు? ఇక మన చియాన్ అయితే వచ్చేసి నువ్వు నా పైన దాడి చేసావు కదా! ఇది నా వంతు అని చెప్పేసి మనోడు గట్టిగా వాడికైతే ఒక పంచ్ అయితే ఇస్తాడు. ఏంటి నా పాయిజన్ అటాక్ పనిచేయలేదా ఏంటి? వాడు చర్మం ఆల్రెడీ కాలిపోతుంది. కానీ వాడు ఏమాత్రం తగ్గట్లేదేంటి? అది కూడా చాలా వేగంగా హీల్ అయిపోతుంది వాడి చర్మం కాలిపోతున్నప్పటికీ. ఇక మనోడు ముసలోడు చేసిన అటాక్ అయితే వచ్చేసి మన చియాన్ చర్మం చాలా వరకైతే కాలిపోతూ ఉంటుంది. కానీ మన నానో మిషన్ చాలా ఫాస్ట్‌గా వాటన్నిటినైతే హీల్ చేస్తూ ఉంటుంది. ఇక మన చియాన్ కొట్టిన పంచ్ దెబ్బకి అక్కడున్న ముసలోడు చాలా దూరం అయితే వెళ్లి కింద పడతాడు. ఇక అక్కడున్న మిగతా క్యాడెట్స్ అంతా అయితే వచ్చేసి అసలు ఇక్కడ ఏం జరిగింది? మేము మాత్రం అసలు ఏం జరుగుతుంది చూడలేకపోతున్నామని అనుకుంటారు. ఇక ఇటువైపు మన చియాన్ టీమ్‌లో ఉన్న వాళ్ళంతా అయితే వచ్చేసి చియాన్ ఖచ్చితంగా చనిపోయుంటారని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు. నిజానికి మా మాస్టర్ ఎంత బలంగా ఉన్నప్పటికీ ఆ పాయిజన్ అటాక్ వల్ల అతని ఎముకలు కూడా అయితే కరిగిపోతాయి. ఇటువైపు మన మ్యూనింగ్ అయితే వచ్చేసి అసలు అతను పాయిజన్ క్లాన్‌కి చెందిన వ్యక్తి అసలు ఎందుకున్నాడు ఈ ఛాలెంజ్ కోసం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనోళ్ళు ఆ స్మోక్‌లోనే ఒకరితో ఒకరు భీకరంగా అయితే ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఆ సౌండ్‌లు విని అక్కడున్న వాళ్ళైతే వచ్చేసి ఇంకా ఫైట్ ఏమాత్రం ముగిసిపోలేదు. ఇంకా వాళ్ళిద్దరూ ఫైటింగ్ చేసుకుంటున్నారని చెప్పేసి అంటారు. ఇక దాన్నంతా చూస్తున్న మన అప్పర్ సీనియర్ అయితే చూసి ఇది ఇప్పటికి చాలా టూ మచ్‌గా అయితే వెళ్ళిపోయింది. ఇంక ఎవరు ఆ కుర్రాడిని ఏమాత్రం ఆపలేరు. నా కళ్ళారా చూస్తుంది ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. అతను మండలి పెద్దలైన 12వ వ్యక్తిని అయితే పూర్తిగా ఓడించబోతున్నాడా ఏంటి? ఇకప్పుడే మన చియాన్ అయితే వచ్చేసి ఆ స్మోక్ నుండి బయటకొస్తూ మనోడు స్టైల్‌గా తన స్వాడ్ తీసుకొని అయితే నిలబడతాడు. దాన్ని చూసి అక్కడున్న వాళ్ళంతా చూసి ఒక్కసారిగా అయితే ఆశ్చర్యపోతారు.
ఇక మన చియాన్ చూస్తున్న అక్కడున్న 9వ మండలి పెద్ద అయితే వచ్చేసి ఇది అసాధ్యం, నేను ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. అతని పాయిజన్ అటాక్‌ని అడ్డుకొని మరీ ఎదురుగా నిలబడ్డాడా ఏంటి? ఇంతవరకు నాకు తెలిసినంత వరకు అతను పాయిజన్ అటాక్ తట్టుకొని నిలబడిన వ్యక్తి ఎవరూ లేరు. ఇక దాన్ని చూసిన మన లెఫ్ట్ గార్డ్‌ని అయితే వచ్చేసి నా కళ్ళ చూస్తేనే ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. ఇక ఇటువైపు మన ముసలి తాతయ్య పైకి లేస్తూ ఏంటి నేను ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. వాడు అసలు ఎలా తట్టుకొని నిలబడ్డాడు? కేవలం వాడి అంతర్గత శక్తే కాదు, వాడి శారీరక శక్తి కూడా ఎంతో బలంగా అయితే ఉంది. దానికి తోడు వాని శరీరం ఎంత పెద్ద గాయాలైనా కొన్ని కొన్ని క్షణాలలో ఇది నయమైపోతుంది. ఇంతకు వాడు మనిషా ఏంటి అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇకప్పుడు మన చియోన్ అయితే వచ్చేసి పైకి లే నాతో యుద్ధం చేయి అని చెప్పేసి అంటాడు. ఇకప్పుడే మన చియోన్ అయితే వచ్చేసి బటర్‌ఫ్లై డాన్స్ టెక్‌ని ఉపయోగించి ఆ ముసలోడిపై అయితే అటాక్ చేస్తాడు. ఇక మనోడు ఆ అటాక్‌ని ఆపుదామనుకున్నా గానీ మనోడు కర్ర చాలా దూరంగా ఉండటం వల్ల నాకు ఇది తప్ప వేరే అవకాశం లేదని చెప్పేసి మనోడు తన బాడీ మొత్తాన్ని అయితే పాయిజన్‌గా అయితే మార్చేస్తాడు. ఇక మన ముసలోడైతే వచ్చేసి తన బాడీ నుండి పాయిజన్ అటాక్ మొత్తంగా అయితే రిలీజ్ చేస్తూ ఉంటాడు. మన చియోన్ అయితే వచ్చేసి తన స్వాడ్ అడ్డం పెట్టుకొని దాన్ని అయితే ఆపుతూ ఉంటాడు. ఇక మన నాన్న అయితే వచ్చేసి మాస్టర్ మీ బాడీలోకి వీలైనంత ఎక్కువగానే పాయిజన్ అయితే వస్తుంది. దాన్నయితే నేను వేగంగా క్లియర్ చేస్తున్నాను. దానివల్ల మీకు ఏర్పడ్డ గాయాలు కూడా వీలైనంత వేగంగా అయితే నేను నయం చేస్తున్నానని చెప్పేసి మన నానో మిషన్ అయితే అంటుంది. ఇక మన ముసలోడైతే వచ్చేసి మన చియోన్ పైన అటాక్ చేసి మన చియోన్ చాలా దూరం అయితే విసిరేస్తాడు. మన చియోన్ తన స్వాడ్ అడ్డం పెట్టుకుని ఆ అటాక్స్ అయితే ఆపేసుకుంటూ మనోడు చాలా దూరం అయితే వెళ్ళిపోతాడు. ఇక దాన్ని చూస్తే మన పర్సన్ అయితే వచ్చేసి ఇప్పుడు ఇది అసాధ్యం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు గాని వాడిని ఏమాత్రం మ్యాచ్ చేయలేడు. ఇప్పుడు ఎవరు అతన్ని ఆపలేరని చెప్పేసి మన ముసలాన్ని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు వాడి శరీరంలో కొన్ని వందల కొద్దీ పాయిజన్స్ అయితే ఉంటాయి. వాడు గనక తలుచుకుంటే ఒక్క సెకండులోనే ఇక్కడున్న కొండల్ని కూడా అయితే నాశనం చేయగలడు. ఇక ఇటువైపు మన ముసలోడు మన చేను వైపు నడుచుకుంటూ వస్తూ మీరే నన్ను బలవంతంగా ఎయిత్ ర్యాంకుకు చేరుకునేలా చేశారు. ఏంటి కుర్రాడా నీకు చావాలనుకుంటున్నావా ఏంటి నా చేతుల్లో? ఇప్పుడు నీ స్వాడ్ అడ్డం పెట్టుకున్న ఎటువంటి ప్రయోజనం లేదు. నా అటాక్స్ ఆ స్వాడ్ ఏమాత్రం ఆపలేదని చెప్పేసి అంటాడు. ఇక మన చియాన్ అయితే చేసి అతను చెప్పింది నిజమే. ఈ వైట్ డ్రాగన్ బ్లేడ్ ఏమాత్రం ఆ శక్తిని తట్టుకోలేదు. ఇక అప్పుడే ఒక్కసారిగా మన చియాన్ తన స్వాడ్ తీసుకొని నేలకేసి కొట్టి మనోడు తన అంతర్గత శక్తిని ఒక్కసారిగా అయితే రిలీజ్ చేస్తాడు. ఇక మన ముసలోడైతే వచ్చేసి తన ఫుల్ పవర్‌ని యాక్టివేట్ చేసి ఒక పెద్ద పాయిజన్ అటాక్ మన చియాన్ పైన అయితే అటాక్ చేద్దాం అనుకుంటాడు. ఇక అప్పుడే ఒక్కసారిగా మన చియాన్ అయితే వచ్చేసి ఆ బ్లాక్ స్వాడ్‌ని అయితే యాక్టివేట్ చేస్తాడు. దాన్ని చూసిన మన ముసలోడైతే వచ్చేసి ఒక్కసారిగా అయితే ఆశ్చర్యపోతాడు. అసలు ఏంటి ఈ శక్తి? ఇది అసాధ్యం. ఒకవేళ ఇతను ఏమైనా దాన్ని సాధించాడా ఏంటి? నేను నమ్మలేకపోతున్నాను. వెంటనే నేను ఒక్క సెకండ్ లేట్ చేసినా గానీ నా ప్రాణం పోతుంది. ముందుగా నేనే దాడి చేయాలని చెప్పేసి మనోడు అటాక్ చేస్తాడు. ఇక అప్పుడే మన చియాన్ అయితే వచ్చేసి ఆ బ్లాక్ స్వాన్ తీసుకొని మనోడు ఆ అటాక్‌ని చాలా ఈజీగా అయితే ఆపేస్తాడు. ఇక మన ముసలోడైతే వచ్చేసి ఏంటి నా అటాక్ వాడిపైన ఎటువంటి ప్రభావం చూపలేదు. అసలు ఇది ఎలా సాధ్యం? ఇక మన జియాన్ చాలా ఫాస్ట్‌గా మనోడు తన బ్లాక్ స్వాడ్ తీసుకొని ఆ ముసలోడి పైన అటాక్ చేద్దామనుకుంటే, ఇక అప్పుడే మన ముసలి తాతయ్య వచ్చేసి మళ్ళీ మన చియాన్ పైన అయితే అటాక్ చేస్తాడు. ఇక మన చియాన్ చాలా ఫాస్ట్‌గా ఆ ముసలోడు చేసే అటాక్స్ అన్నిటిని తప్పించుకుని మనోడు చాలా ఫాస్ట్‌గా ఆ ముసలోడి దగ్గరికి వెళ్లి మనోడు ఆ బ్లాక్ స్వాడ్ తీసుకొని అక్కడున్న ముసలోడి తల అయితే నరికేస్తాడు. ఇక ఇటువైపు అక్కడున్న క్యాండిడేట్స్ అంతా అయితే వచ్చేసి అసలు మళ్ళీ ఈ స్మోక్ ఏంటి? నాకేం కనపడట్లేదు. అసలు ఎవరు గెలిచారని చెప్పేసి ఆతురతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే మన చియాన్ ఆ స్మోక్‌లోండి బయటకి వస్తూ ఉంటే మన చియాన్ ఒంటి మీద రక్తమంతా చూసి అక్కడున్న వాళ్ళు వచ్చేసి ఒక్కసారిగా అయితే ఆశ్చర్యపోతారు. ఇక అక్కడున్నోళ్ళంతా అయితే వచ్చేసి మన ముసలి తాతయ్య తల తెగి పడిపోవడాన్ని చూసిన అక్కడున్నవాళ్ళు వచ్చేసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ అసలు ఇది ఎలా సాధ్యం? వాడు అతన్ని ఓడించాడా? ఇక ఇటువైపు మన చియాన్ టీంలో ఉన్న వాళ్ళంతా అయితే వచ్చేసి చియాన్‌కి ఏమన్నా జరిగిందేమో అని చెప్పేసి మనోళ్ళు ఏడుస్తూనే ఉంటారు. కానీ అక్కడ మన చియాన్ చూసిన మనోళ్ళంతా వచ్చేసి ఒక్కసారిగా అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి పాయిజన్ క్లాన్‌కి చెందిన 12వ మండలి వ్యక్తి తల నరికేసి వీడు చంపేశాడని చెప్పేసి అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి మన చియాన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక దాన్ని చూసి మన లెఫ్ట్ గైడ్ అయితే వచ్చేసి అసలు నా కళ్ళ చూస్తే ఏమాత్రం నమ్మలేకపోతున్నా. వీడు పాయిజన్ క్లాన్‌కి చెందిన వ్యక్తిని తల నరికి చంపేశాడా? ఈడు డెమోనిక్ అకాడమీకి వచ్చి ఇంకా 4 ఏళ్ళు ఏమాత్రం పూర్తి కాలేదు. అంతలోనే ఈడు ఇంత చేశాడంటే ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. ఇటువైపు మన ప్రిన్స్ చియాన్ ఓగుకి ఎక్కడో పాపం మన చియాన్ చూసిన వెంటనే మండుతూ ఉంటుంది. మనోడు అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోతాడు. ఇటువైపు మన అప్పర్ సైడ్ మన చియాన్ చూసి నిజంగా వీడు చియాన్ క్లాన్‌కి చెందిన వాడేనా ఏంటి? ఈ కుర్రాడు పాయిజన్ క్లాన్‌కి చెందిన వ్యక్తిని తల నరికి చంపేశాడు. ఇప్పుడు మిగతా మండలి పెద్దలే కాదు 6 ప్రధాన వంశాలు ఇతన్ని చూసి ఖచ్చితంగా భయపడతాయి. ఇతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువైపు మన చియాన్ అయితే వచ్చేసి నాకు వాడిని చంపడం తప్ప వేరే మార్గం ఏమీ లేదు. వాడు కావాలని నా పైన పాయిజన్ అటాక్ చేశాడు. అందుకే నాకు చంపాల్సొచ్చిందని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఇంకా ఇక్కడే ఏమాత్రం ఆగిపోదలుచుకోలేదు. ఇంకా నేను బలంగా మారాలని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. నా తల్లి చావుకి ఇప్పుడే నేను ప్రతీకారం తీర్చుకోవడం మొదలు పెట్టబోతున్నాను. నా తల్లి చావు కారణమైన ప్రతి ఒక్కరిని నేను చంపుతాను. అది రాజైనా సరే ఇంకెవరైనా సరే. ఇక ఆ ముసలోడు చచ్చిపోయిన శవాన్ని మనోళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడే మన లెఫ్ట్ గార్డెన్ అయితే వచ్చేసి చియో నువ్వు ఆరో టెస్ట్‌లో పాస్ అయిపోయావు అని చెప్పేసి అంటాడు. అది విన్న మన చియాన్ వచ్చి చాలా హ్యాపీగా ధన్యవాదాలు మాస్టర్ అని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు మన చియాన్ టీమ్‌లో ఉన్న వాళ్ళంతా అయితే వచ్చేసి మీకు అభినందనలు మాస్టర్. నిజంగా మీరు ఈ లెవెల్‌లో యుద్ధం చేస్తారని మేము ఏమాత్రం ఊహించలేదని చెప్పేసి మన చియాన్‌కి అభినందనలు చెప్తూ ఉంటారు. ఒక అరగంట తర్వాత మన లెఫ్ట్ గార్డ్‌ని అయితే వచ్చేసి మన చియాన్‌ని అతని గదిలోకి అయితే తీసుకెళ్తాడు. ఎవరు రావద్దు కేవలం నేను చియాన్‌తో పర్సనల్‌గా మాట్లాడాలని చెప్పేసి మనోడు అంటాడు. ఇక మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి తన అంతర్గత శక్తితో ఆ రూమ్ మొత్తాన్ని అయితే నింపేస్తాడు. అక్కడ ఏం జరుగుతుందో బయట ఉన్న వాళ్ళకి ఏమాత్రం తెలియదు. ఇక మన లెఫ్ట్ గార్డ్ లోపలికి వెళ్ళిన వెంటనే మనోడు మోకాళ్ళ పైన కూర్చొని ప్రిన్స్ చియాన్
మీరు ఇప్పటి వరకు చాలా అద్భుతంగా చేశారు. మీరు ఆరో టెస్ట్‌లో పాస్ అయినందుకు మీకు నేను నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని అంటాడు. దాన్ని చూసి మన చియాన్ అయితే వచ్చేసి అసలేంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఉన్నట్టుండి అసలు నీకేమైంది? నాకేం అర్థం కావట్లేదని చెప్పేసి అంటాడు. ప్రిన్స్ చియాన్ ఈ డెమోనిక్ అకాడమీలో ఒక రూల్ అయితే ఉంది. ఈ డెమోనిక్ అకాడమీలో ఉన్న ప్రతి ఒక్క పరీక్షని ఎవరైతే పాస్ అయితారో వాళ్ళు మాత్రమే రాజు ఒక అసలైన కొడుకుగా అయితే అంగీకరించబడతారు. నాకు తెలిసినంత వరకు మీరే ఇప్పుడు రాజుకు అసలైన వారసుడు. నేను మీతో ఇక న్యాయంగా ఉంటానని చెప్పేసి మన లెఫ్ట్ గార్డ్ అయితే అంటాడు. అంతేకాదు నేను మిమ్మల్ని ఒక విషయం అయితే అడగాలి. మీరు ఆ చిన్మా కత్తి స్వాట్స్‌ని అయితే ఉపయోగించడం నేను నా కళ్ళారా చూశాను. దాన్ని మీరు నిజంగా నేర్చుకున్నారా? ఇక మన చియాన్ అయితే వచ్చేసి అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు ఏమాత్రం అర్థం కావట్లేదని అంటాడు. నాకు చాలా బాగా అర్థమైంది ప్రిన్స్ చియాన్. మీరింకా నన్ను ఏమాత్రం నమ్మట్లేదు కదా అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే మన లెఫ్ట్ గైడ్ అయితే వచ్చేసి తన బ్యాడ్జ్‌ని బయటికి తీసి, నాకు ఆ చిన్మా కత్తి గురించి తెలియజేయి. జరగబోయే వారసత్వ పోటీల్లో నేను నీకు మద్దతు ఇస్తానని చెప్పేసి మనోడు తన బ్యాడ్జ్ అయితే మన చియాన్‌కి చూపెడతాడు. దానికి గుర్తుగా నా బ్యాడ్జ్ మీకు ఇస్తానని చెప్పేసి మన లెఫ్ట్ గార్డ్ అయితే అంటాడు. దయచేసి దీన్ని అంగీకరించండి అని చెప్పేసి మన లెఫ్ట్ గార్డ్‌ని అయితే అంటాడు. కానీ మన చియాన్ వచ్చేసి నేను దానికి అంగీకరించను. నేను ఏమాత్రం మిమ్మల్ని పూర్తిగా నమ్మదలుచుకోవట్లేదని అంటాడు. ఇక మన లెఫ్ట్ గార్డ్‌ని అయితే వచ్చేసి మా మాస్టర్ చెప్పింది నిజమే. అతను ఇంకా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఇక ఈ విషయాలను పక్కన పెడితే నేను పర్సనల్‌గా మీకు కొన్ని విషయాలైతే తెలియజేయాలనుకుంటున్నాను. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే తరతరాల నుంచి వస్తున్న చిన్మా కత్తి ఇప్పుడు వాడుతున్న వల్ల అది ఏమాత్రం అసలైనది కాదు. ఇక అది విన్న మన చియాన్ అయితే వచ్చేసి అసలైన చిన్మా స్వాడ్ కత్తి కాదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావని అంటాడు. ఇక మన లెఫ్ట్ గైడ్ అయితే వచ్చేసి రాజు దాదాపుగా 500 సంవత్సరాల కిందటే ఆ చిన్మా కత్తిని అసలైన స్వాట్ టెక్నిక్స్‌ని పూర్తిగా అయితే నాశనం చేశాడు. నిజానికి ఎల్లప్పుడూ రాజుని 3 తెగల వాళ్ళైతే కాపాడుతూ ఉంటారు. గ్రేట్ గార్డియన్, లెఫ్ట్ గార్డియన్, రైట్ గార్డియన్ వీళ్ళు ముగ్గురు ఎప్పుడు రాజునైతే కాపలా ఉంటూ కాపాడుకుంటూ ఉంటారు. ఇక ఆ 3 వంశాలకు చెందిన వాళ్ళు తరతరాలుగా రాజుని కాపాడుకుంటూ వస్తూ ఉంటారు. ఇక తర్వాత రాజు ఒక పవిత్రమైన స్త్రీని పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి పుట్టిన బిడ్డ. తర్వాత తరాలకు అతను రాజుగా అయితే ఉన్నాడు. ఇదంతా దాదాపుగా 500 సంవత్సరాల కిందటైతే జరిగింది. నీకు తెలుసు కదా రాజులు అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు తీర్థయాత్రలకైతే వెళ్లారు. తర్వాత వాళ్ళంతా ఒక శవాలుగా అయితే తిరిగి వచ్చారు. రాజుతో వెళ్ళిన మిగిలిన వాళ్ళు కూడా శవాలుగా అయితే తిరిగొచ్చారు. ఇక అదంతా వింటున్న మన చియాన్ అయితే చేసి అంత గొప్ప వ్యక్తిని అసలు ఎవరు చంపారని చెప్పేసి అడుగుతాడు. అలా చేసింది ఇంకెవరో కాదు. ద బ్లేడ్ గాడ్. అది విన్న మన చియాన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఏంటి ద బ్లేడ్ గాడ్ నేను దాని గురించి విన్నాను. నేను అతని గురించి చాలా విన్నాను. అతను ఇంతవరకు ఎవరు ఓడించలేదని కూడా విన్నాను. అలా కొన్ని సంవత్సరాల తర్వాత రాజుకు ఒక ఆడపిల్ల అయితే పుట్టింది. అతనికి వారసుడు ఏమాత్రం లేకపోయాడు. అంతేకాదు రాజు రాను రాను అతని పూర్తి శక్తిని పూర్తిగా కోల్పోతూ సాగాడు. రాను రాను పరిస్థితి చాలా దారుణంగా తయారవడంతో ఎవరు రాజ్యాన్ని తీసుకోవాలని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక అప్పుడు మొదటి మండలి పెద్దయిన వ్యక్తి గున్మా చింగ్ డిప్యూటీ రాజుగా ఉండడానికైతే నిర్ణయం తీసుకున్నారు. అతను రాజైన కొన్ని రోజుల తర్వాత పరిస్థితులన్నీ చక్కబడుతూ ఉన్నాయి. అంతేకాదు అతను చున్మా కత్తి మిగతా వాళ్ళకు కూడా తెలియజేయాలనుకున్నాడు. ఆ చిన్మా స్వాట్ టెక్నిక్ అక్కడున్న వాళ్ళందరికీ నేర్పించాలని అతను చాలా ప్రయత్నించాడు. కానీ అది ఎలా నేర్చుకోవాలో అక్కడున్న వాళ్ళకి ఏమాత్రం తెలియదు. మొదటిసారిగా చున్మా క్లాన్‌కి చెందిన వ్యక్తిని మేము జైల్లో వేశాము. అక్కడున్న స్వాట్ టెక్నిక్‌ని ఎంతవరకు ఎవరు డీకోడ్ చేసి దాని అర్థం ఏమాత్రం చేసుకోలేకపోయారు. 3 సంవత్సరాల తర్వాత స్వాడ్ మాస్టర్ ఆ జైలు నుండి బయటికొచ్చాడు. అతను చున్మా కత్తి నేర్చుకోవడానికి అతని సొంత నైపుణ్యాలు కలిపి కొత్త చున్మా కత్తిని అయితే తయారు చేయగలిగాడు. ఇక ఆ విషయం తెలిసిన అక్కడున్న మండలి పెద్దలంతా వచ్చేసి అక్కడున్న పిల్లర్స్ మొత్తాన్ని అకాడమీకి తీసుకొచ్చి ఇక్కడున్న లైబ్రరీలో అయితే పెట్టారు. నువ్వు లైబ్రరీలో చూసిన అక్కడున్న పిల్లర్స్ అవే అని చెప్పేసి అంటాడు. స్వాడ్ మాస్టర్ వదిలేసిన రాయి వెనకాల ఒక కత్తి గుర్తులైతే ఉన్నాయి. నువ్వు దాన్ని గమనించావని నేను ముందుగానే గ్రహించగలిగాను. ఇక అదంతా విన్న మన చియాన్ అయితే చేసి అసలు నీలమణి రాయి మీద అలాంటి కత్తి గుర్తులు గీయడానికి అవసరం ఏముంది? అసలు అదంతా ఎవరు చేశారని అంటాడు. తండ్రి చున్మా వదిలిన కత్తి గుర్తులను బట్టి అతను కొన్ని కొత్త స్వాట్ టెక్నిక్స్ అయితే పూర్తిగా నిర్మించగలిగాడు. అంతేకాదు అతను వాటి మీద ఒక పుస్తకాన్నే రాశాడు. ఇది ఇలా ఉండగా 5 మంది గొప్ప యోధులైతే ఉన్నారు. వాళ్ళలో కొంతమంది ఉన్నట్టుండి 2 సంవత్సరాలకు ఒకరుగా చంపబడ్డూ వచ్చారు. 2 సంవత్సరాలకు ఒకరిని చంపుతూ ఉన్నది ఇంకెవరో కాదు ద బ్లేడ్ గాడ్. అతను 5 మంది యోధుల్లో ఒకరి తర్వాత ఒకరిని 2 సంవత్సరాలకు ఒకరిని చంపుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి అసలు అతను ఎందుకు 5 మందిని చంపాలనుకుంటున్నాడు? ఇక అది విన్న మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి ఆ 5గురు ద బ్లేడ్ గాడ్‌ని అయితే టార్గెట్‌గా చేసుకున్నారు. అందుకే అతని చేతిలో వీళ్ళంతా చంపబడ్డారు. 5 మంది యోధుల్లో ముగ్గురిని చంపిన తర్వాత అతని కీర్తి ఎంతో పెరిగింది. అతని గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇక ఎంతో మంది యోధులు కూడా మేము అతనితో ఏమాత్రం ఓడించలేం. మా సామర్థ్యం అతన్ని ఓడించడానికి ఏమాత్రం సరిపోదని చెప్పేసి వాళ్ళు ముందుగానే ఓటమిని అంగీకరించేశారు. ఇక అతను ఓడించాలంటే స్వాట్ డీమన్ మాస్టర్ అయితే వచ్చేసి అక్కడున్న చున్మా కత్తి అసలైన టెక్నిక్స్ నేర్చుకోవాలని చెప్పేసి భావించాడు. ఇక అది విన్న మన చియాన్ అయితే వచ్చేసి అందుకే అన్నమాట ఆ నీలమణి రాయి మీద దాదాపుగా 2 కత్తి గుర్తులైతే నేను గమనించాను. ఉన్నట్టుండి ఒకరోజు అతను హఠాత్తుగా డీమానిక్ అకాడమీకి అయితే వచ్చాడు. మిగిలిన వాడిని కూడా అక్కడనైతే చంపేశాడు. ఇక తర్వాత ద బ్లేడ్ గాడ్ అలాగే స్వాట్ డీమన్ వచ్చేసి ఇద్దరు 3 రాత్రుల పాటు 3 పగల పాటు భయంకరంగా అయితే యుద్ధం చేసుకున్నారు. ఆ మ్యాచ్ టైకి అయితే ముగిసింది. అతను ఒక గొప్ప సాక్రిఫైస్ చేసి అతని కుడి చేతిని కూడా పోగొట్టుకున్నాడు.
ఆ తర్వాత ద బ్లేడ్ గార్డ్ ఏమాత్రం కనిపించలేదు. కొంతమంది అతను చనిపోయి ఉంటారని భావించాడు కానీ నాకేమాత్రం నమ్మకం లేదు. ఆ తర్వాత పరిస్థితి అంతా పూర్తిగా మారిపోయింది. తర్వాత స్వాట్ డీమన్ చెందిన వ్యక్తి రాజీనామా చేసి అక్కడి నుంచి పూర్తిగా వెళ్ళిపోయారు. ఇక సింహాసాన్ని రాజు కూతురైతే చేజి ఎక్కించుకునింది. ఇక ఆ రోజు రాత్రి అక్కడున్న వాళ్ళంతా అయితే వచ్చేసి రాణితో మాట్లాడుతూ ఇప్పుడున్న చట్టాలన్నింటినీ మేము పూర్తిగా మార్చబోతున్నామని అంటారు. ఇక తను వాళ్ళని ఎదిరించేంత బలంగా లేకపోవడంతో వాళ్ళు చెప్పిన దానికి సరే అని చెప్పేసి ఒప్పుకుంటుంది. ఇప్పుడు చూస్తున్నావు కదా ఇదంతా వాళ్ళు చేసిన సిస్టమ్, వాళ్ళు చేసిన తయారు చేసిన చట్టాలే అని చెప్పేసి మన చియాంతో అయితే అంటాడు. ఈ సిస్టమ్, ఈ డెమోనిక్ అకాడమీ 6 ప్రధాన వంశాలు మొత్తం వాళ్ళు తయారు చేసినవే. ఈ కథంతా నీకెందుకు చెప్తున్నానో నీకేమన్నా అర్థమవుతుందా అని చెప్పేసి మన చియాన్ అయితే అడుగుతాడు. ఇక అదంతా విన్న మన చియాన్ అయితే వచ్చేసి కేవలం డిమోనిక్ అకాడమీ స్టూడెంట్లకు శిక్షణ ఇవ్వడం మాత్రమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం కాదని నువ్వు అంటున్నావా? అవును, నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావు. నిజానికి డెమోనిక్ అకాడమీ సృష్టించడానికి మొదటి కారణం మీకు తెలుసా? ఎందుకంటే 6 ప్రధాన వంశాలకు చెందిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఇక్కడ శిక్షణ తీసుకుంటారు. అప్పుడు వాళ్ళలో ఎవరో ఒకరు చిన్మా కత్తిని నేర్చుకుంటారని భావించారు. వాళ్ళలో ఎవరో ఒకరు చిన్మా కత్తిని పూర్తిగా నేర్చుకుంటారనుకున్నాము. ఇదంతా స్వాట్ డీమన్ అయితే చేశాడు. అతని కల కలగానే మిగిలిపోయింది. దాదాపుగా 500 సంవత్సరాల పాటు ఎవరూ ఆ చిన్మా కత్తిని పూర్తిగా నేర్చుకోలేకపోయారు. దాన్ని ఎవరూ డీకోడ్ చేయలేకపోయారు. ప్రిన్స్ కనిపించే ముందు వరకు. నేను చున్మా నైపుణ్యాలు యుద్ధంలో లెక్కలేనన్ని సార్లయితే చూశాను. రాజు యుద్ధం చేసేటప్పుడు చున్మా కత్తు నైపుణ్యాన్ని లెక్కలేనన్ని సార్లు చూశాను. అది నేను గ్రహించలేనని నువ్వు అనుకున్నావా? మీరు ఉపయోగిస్తున్న చున్మా కత్తి టెక్నిక్స్ నేను తెలుసుకోలేననుకున్నారా ఈ చిన్న యువరాజా? ఇక్కడితో చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయండి గైస్.